నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మనకి శక్తి పీఠాలు ఎన్ని అంటే కొంతమంది 106 అంటారు, కొంతమంది 18 అంటారు. ఇలా రకరకాలుగా చెప్తూ వస్తుంటారు. అందులోనే మీరు కాళికామాత అమ్మవారి ఉపాసకులు కాబట్టి అసలు శక్తి పీఠాలు మొత్తం ఎన్ని, వాటి యొక్క రహస్యం ఏంటి? అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శక్తి పీఠాలు ఎన్ని అని వాటి గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి అమ్మ. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో శివుణ్ణి పిలవకపోవడం అనేది జరుగుతుంది. ఆ ఆవేదనతో సతీదేవి పార్వతీ స్వరూపమైన సతీదేవి అమ్మవారు ఆ దక్ష యజ్ఞంలో పడి అమ్మవారు తన ఆత్మని యోగాగ్నిలో భస్మం చేసుకొని ఆత్మాహుతి అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో అమ్మవారి కళేబారాన్ని చేతిలో మోసుకుంటూ తన గతాన్ని దలుచుకుంటూ శివుడు తన లయకారి అయిన స్వభావాన్ని తన ఈ డ్యూటీస్ నన్న మర్చిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి తన కర్తవ్యాన్ని తనకు గుర్తు చేయడం కోసం శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని సుదర్శన చక్రంతో భేదించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ సమయంలో అమ్మవారి శరీర భాగాలు భారతదేశంలో పడిన చోటుని అష్టాదశ శక్తి పీఠాలుగా వివరించడం అనేది జరుగుతుంది. పూర్తిగా 108 భాగాలుగా పడింది మొత్తం భారతదేశం అంతా. వాటిలో ప్రధానమైనది 18 పీఠాలుగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రధానమైనది కామాఖ్యగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మాతృస్వరూపం సృష్టికి మూలమైన అమ్మవారి రహస్యాంగం పడిన చోటు కాబట్టి ఆ రహస్యాంగం పడిన చోటు 10 ముక్కలుగా అమ్మవారు ప్రతిష్ఠ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కామాఖ్యకి అంత పేరు ప్రఖ్యాతులు అనేది వచ్చాయి. మొత్తం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం తాంత్రికులందరూ అక్కడ అంబుబాచి ఉత్సవాలకు వచ్చి అమ్మవారి ఆ ఋతుస్రావం జరిగే ఆ 3 రోజుల్లో అమ్మవారిని దర్శించుకొని అపారమైన దివ్యశక్తులు పొందడం కోసం తంత్ర విద్యలు అనేది అక్కడ సాధన చేయడం జరుగుతుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య కాబట్టి నీలాచల పర్వతాల్లో అస్సాంలో ఉంది ఈ ప్రదేశం. 18 పీఠాల్లోకెల్లా మూల భాగం సృష్టికి మూలమైంది పడిన ప్రదేశం కాబట్టి చాలా గొప్పదిగా శక్తివంతంగా చాలా ప్రాముఖ్యత అనేది సాధించడం జరిగింది. ముఖ్యంగా కామాఖ్య తర్వాత జ్వాలాముఖి. అంటే చాలా మంది చెప్తుంటారమ్మ కామాఖ్య అమ్మవారి శక్తి పీఠాల గురించి. అక్కడ 3 days అంటే సంవత్సరం మొత్తంలో చూసుకున్నట్టయితే 3 రోజులు ఆ గుడి మూసివేయబడుతుంది అనేసి అంటారు. అసలు ఆ ఆలయం యొక్క రహస్యం ఏంటి అంటారు? ఆలయం యొక్క రహస్యం ఏంటంటే త్రిపుర సుందరి ఉంటుంది అక్కడ. 10 మహావిద్యలు అక్కడ ఏంటంటే పూర్తిగా మనుషులు ఆ దేవతలను ఆరాధించడం కోసం మామూలుగా ప్రతిష్టలు అనేది చేసి దేవాలయాలు కట్టి ఆరాధించడం అనేది జరుగుతుంది. అక్కడ దేవతలు గురువులు సిద్ధులు పర్వత రూపంలో ఉంటూ పూజలు అందుకుంటూ ఉంటారు. అక్కడ దేవతలే అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉంటారన్నమాట ఆ నీలాచల పర్వతాల్లో. కాబట్టి అక్కడున్న మూల విరాట్ ఏంటంటే త్రిపుర సుందరీ దేవి. త్రిపుర సుందరిని సేవిస్తూ మాతంగేశ్వరి ఉంటుంది. దశమహావిద్యలుగా కమలాత్మిక ఉంటుంది గర్భగుడిలో. మరి ముగ్గురిని కలిపి గర్భగుడి ఉంటుంది. త్రిశక్తి స్వరూపం అన్నమాట. అక్కడ త్రిపుర సుందరి తాంత్రిక రూపంలో ఉంటుంది. వామాచార పద్ధతిలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది అన్నమాట. పంచమకార సాధన చేసే తాంత్రికులు అక్కడ ఎక్కువగా సాధన చేస్తూ శక్తులు దివ్యశక్తులు అనేది పొందడం జరుగుతుంది. మామూలుగా శ్రీ విద్యా సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీచక్రం కన్నా గొప్పదైన యంత్రం ఏదీ లేదు. శ్రీచక్రాధిష్టాన దేవతకైనా గొప్పదైన శక్తి ఏదీ లేదు. ఏదైతే మూల విరాట్ శ్రీ మహాలక్ష్మి సృష్టి రూపకంగా ఉందో కాళీ సంహార రూపం. సృష్టిని సృష్టించిన శ్రీ మహాలక్ష్మి లలితా రూపంలో ఉంటుంది. అటువంటి రూపానికి అక్కడ మూల విరాట్ లో వామాచార పద్ధతుల్లో పూజలు చేయడం ద్వారా అతి శక్తివంతంగా ఉన్న దేవత అక్కడ. కాబట్టి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది సాధించుకోవడం జరిగింది. అందులో అమ్మవారిని సేవిస్తూ సరస్వతీ దేవి తాంత్రిక రూపంలో మాతంగేశ్వరిగా ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి తన తాంత్రిక రూపంలో కమలాత్మికగా ఉంటుంది. పరివార దేవతలుగా ఉంటారు త్రిపుర సుందరికి వీళ్ళిద్దరు గర్భగుడిలో. కాబట్టి విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శక్తి పొందిన అక్కడ ఇన్స్టెంట్ గా పవర్స్ వస్తాయి. అక్కడ యజ్ఞం చేసినా గానీ పూజలు చేసినా గానీ మన ప్రజలు ఇన్స్టెంట్స్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు
కదా, ఇన్స్టెంట్ గా పవర్స్ వస్తాయి, ఓకే. ఇన్స్టెంట్ గా దర్శనాలు. అంటే గర్భగుడి లోపల పూజలు చేసినా గానీ మనం ఏదైనా మంత్రం జపించినా గానీ సో పవర్స్ అనేవి చాలా చాలా instant గా- ఎక్కువగా వస్తాయి. ఓకే. అందులో సంవత్సరంలో 3 రోజులు అమ్మవారి రజస్వలు అవుతుంది అన్నమాట. అవునవును. ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం యోని స్వరూపంలో ఉంటుంది. అవును. ఆ స్టోన్ కింద నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. సో అప్పుడు వాటర్ మొత్తం ఆ నది అంతా ఎర్రగా మారుతుంది. ఆ 3 రోజులు అలా జరుగుతుంది అన్నమాట. అక్కడ అమ్మవారి రజస్వలు అవుతుంది. అంటే భూగర్భంలో ఉన్న భూదేవత అక్కడ రజస్వలు అవుతుందని కూడా ఒక శాస్త్రవచనం ఉంది. కాబట్టి అక్కడ బలులు ఎవరు ఆపలేరు అన్నమాట. మామూలుగా అన్ని పీఠాల్లో ఆదిశంకరాచార్యులు బలులు ఆపేసి మామూలుగా సాత్విక దేవతగా దక్షిణారాచార పద్ధతులలో అన్ని చోట్ల శ్రీచక్రాలని స్థాపించడం జరిగింది. కామాఖ్యలో ఎందుకు స్థాపించలేదు అంటే అక్కడ అమ్మవారే ఆదిశంకరాచార్యులని ఆపింది అని ఒక నానుడి ఉందన్నమాట. అక్కడ పురోహితుల ద్వారా నేను ఈ విషయం తెలుసుకోవడం అనేది జరిగింది. మామూలుగా తిరుమల చక్రాన్ని స్థాపించిన ఏకైక ఆలయం అమ్మవారి ఏదైనా ఉంది అంటే అది కామాఖ్యనే. ఎందుకంటే అక్కడ సృష్టి ఉద్భవిస్తుంది, సృష్టికి మూలం కాబట్టి అక్కడ తమోగుణ ప్రధానమైనవి రాక్షస భూత ప్రేత పిశాచ గణాలకు కూడా తల్లి అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారిని సేవించుకోవడం కోసం అక్కడ బలులు ఇవ్వడం, ఆ క్షుద్ర శక్తుల్ని కూడా శాంతింప చేయడం కోసం ఆ అమ్మవారి బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని అనేది స్వీకరించి ఈ క్షుద్ర శక్తులు గాని భూత ప్రేత పిశాచ గణాలు గాని శాంతించి అమ్మవారి పిల్లల్లాగా ఉంటాయి అక్కడ. అందుకే ప్రయోగ బాధలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బలులు ఇచ్చి వామాచార ప్రక్రియల్లో పూజలు చేసుకోవడం ద్వారా వారి వారి కర్మలు వారి యొక్క ప్రయోగ బాధలు అనేది అక్కడ తొలగించుకోవడం జరుగుతుంది. అమ్మవారు ఎక్కువగా రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు వెళ్ళి అక్కడ కామాఖ్యలు పంచబలి పూజ అని అంటారు. అక్కడికి వెళ్ళి పంచబలులు ఇచ్చి అమ్మవారిని తృప్తిపరిచి ఎలక్షన్స్ లో మంచి స్థాయిలో వెళ్ళడం అనేది. అంటే అక్కడ ఏదైనా బలిస్తే ఖచ్చితంగా కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటారు. కోరుకున్న కోరిక కోసం బలి ఇవ్వకూడదు. ఏదైనా సంకల్పం అంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రయోగ బాధలు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఏదో ఒకటి శక్తి పట్టి పీడిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని సంతృప్తి పరచడం కోసం అక్కడ బలులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇతన్ని ఏదైతే పీడిస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళి ఆ రక్తాన్ని స్వీకరించి అమ్మవారి బలిపీఠం దగ్గర అణచబడి ఉంటుంది. ఒక నెగిటివ్ కి ఇవ్వడం బలులు అనేది అమ్మవారు స్వీకరించదు. ఇక్కడ బలులకు అనేది కేవలం క్షుద్ర శక్తుల సంతృప్తి కొరకు మాత్రమే ఇచ్చేది. కానీ అందరూ బలి ఇవ్వడం అనేది కానీ ఆలయాల దగ్గరే ఇస్తారు కదా, ఎందుకలా? ఆలయాల దగ్గర బలిస్తారంటే ఎక్కువ ఇది గ్రామ దేవతల ఆలయాలలో జరుగుతుంది, ఉగ్ర దేవతల ఆలయాల్లో. ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్ కి గ్రామ దేవత ఇక్కడ ఎక్కువగా పెద్దమ్మ తల్లి సమ్మక్క సారక్కల్ని పూజిస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే అమ్మవారికి ఇక్కడ గ్రామాలని సంరక్షిస్తూ ఉంటాయి. ఏదైనా గ్రామం మీద వశీకరణ ప్రయోగం క్షుద్ర ప్రయోగం చేసినప్పుడు గ్రామ దేవతలు అనే వాళ్ళు ఆపుతారు. ఎలా ఆపుతారంటే ఎవరైనా వెళ్ళి అమ్మవారి దగ్గర బలులు ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని క్షుద్ర ప్రయోగాలకి ఆ ప్రేతాత్మలకి స్వీకరించమని చెప్పి అక్కడ అణచబడి ఉంటాయి అన్నమాట. సంతృప్తి చెందించి అవి వెళ్ళిపోతాయి. అమ్మవారి దగ్గర బలులు అనేది అమ్మవారు స్వీకరించదు. క్షుద్ర శక్తుల యొక్క సంతృప్తి కొరకు భూత ప్రేత పిశాచ గణాల యొక్క సంతృప్తి కొరకు మాత్రమే బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తను సృష్టించిన సృష్టిలో బలి తీసుకునేంత తక్కువ స్థాయిలో అయితే అమ్మవారు లేదు. అది ఓకే అమ్మ, మీరు ఎందుకు చెప్పారు కామాఖ్య అమ్మవారి ఒక ఆలయం చూసుకున్నట్లయితే లోపల మనకి గర్భగుడి లోపల మనకి యోని రూపంలో ఉంటుంది. కానీ మనము అంటే అమ్మాయిలు ఒకసారి చూసుకున్నట్లయితే మహిళలు అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు గర్భగుడిలోకి అడుగు పెట్టకూడదు అనేసి అంటారు. కానీ అక్కడ ఆ గుడిలో అడుగు పెట్టచ్చు అంటారా? ఆ గుడిలో అడుగు పెట్టచ్చా అంటే పెట్టకూడదు, సాధనలు చేసుకోవాలి. ఎందుకంటే అంత పవిత్రమైన ప్రదేశం అంటే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఉండాలి. అంటే తన స్త్రీయా పురుషుడా అని కూడా ఆలోచించకుండా పరమాత్మ తత్వంలో ఉంటే అడుగు పెట్టచ్చు. కానీ అక్కడ రజస్వల అయినటువంటి అమ్మవారు ఆ సమయంలో గుడి మూసేస్తారు, దర్శనాలు లేవు ఆ 3 రోజులు. అక్కడ కేవలం సాధనల కొరకు మాత్రమే ఆ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలు ఇక్కడ రజస్వల సమయంలో జపాలు పూజలు చేసుకునేటటువంటి స్థితిని ఏమంటామంటే క్షుద్రం చేసే వాళ్ళు చేస్తారు అలాగా. కానీ కొన్ని రకాల దేవతలని సంతృప్తి పరచడానికి కూడా ఇలాంటివి చేస్తారు. కానీ అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో సామాన్యమైన ప్రజలైతే లేరు ప్రజెంట్. మరి ఆ 3 రోజులు అక్కడ ఎలా ఉంటుందంటారమ్మా? ఆ 3 రోజులు గర్భాలయం అనేది మూసివేయడం జరుగుతుంది. ఆ గర్భాలయంలో రక్తస్రావమైన ప్రదేశంలో క్లాత్స్ తో కప్పబడి ఉంటుంది అమ్మవారు. ఆ క్లాత్ ని
కట్ చేస్తారు. కట్ చేసి అందరికి ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది ప్రసాదం రూపంగా భక్తులకు ఇస్తారు. భక్తులకు ఇస్తారా? ఆ క్లాత్ ఎక్కడైతే బిజినెస్ ఏరియాలలో పెడతారో అక్కడ విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది. ఆ క్లాత్ ని వేలం పద్ధతిలో వేస్తారు. చాలా మందికి అదంతా అవైలబుల్ గా దొరకదు కూడా. ఓకే, అది ఎప్పుడు ఉంటుందమ్మా? 3 రోజులు అనేది మనకి అంబుబాచి ఉత్సవాలను చేస్తారు సంవత్సరంలో జూన్ టైం. ఓకే, జూన్ జూలై టైంలో ఉంటుంది ఆ ఉత్సవాలు. ఆ ఉత్సవాల్లో ప్రపంచం మొత్తం తాంత్రికులందరూ అక్కడికి వస్తారన్నమాట. ఎందుకంటే ఆ 3 రోజుల్లో అక్కడ సాధనలు చేసే వాళ్ళకి ఒకటి అమరత్వం ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్పి అక్కడ మామూలుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం. ఆ 3 రోజుల్లో ఎవరైతే వచ్చి అక్కడ సాధన చేస్తారో వాళ్ళకి అమరత్వం వస్తుంది. వాళ్ళు శంబల అనే ఒక నగరానికి వెళ్ళిపోతారు, లేదా కామరూపం అనేది సిద్ధిస్తుంది అనే ఒక నమ్మకం. అంతే, ఎవరిలాగైనా మారగలిగిన శక్తి అమ్మవారు అక్కడ సాధన చేసే వాళ్ళలో ఒకే ఒక్కరికి ప్రసాదిస్తుందంట. ఆ విధంగా ఆ నమ్మకంతో ప్రపంచం మొత్తం తాంత్రిక. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళినప్పుడు జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు గాని, అసలు హిందుత్వాన్ని నమ్మని తాంత్రికులు కూడా అక్కడ వచ్చి సాధనలు చేసింది నేను చూసాను. మీ కళ్ళతో చూసారు? చాలా మంది వస్తారు. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యుఎస్ నుంచి వచ్చారు, చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఆ 3 రోజులు అక్కడ జపాలు చేసేవాళ్ళు. తాంత్రికులకి అక్కడ అమ్మవారు పరాభట్టారిక. ఓకే, మీరు కామాఖ్యాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏమైనా ఉందంటారా? కామాఖ్య దర్శనం తర్వాత నా జీవితంలో జరిగింది ఏంటంటే, నేను చాలా మనశ్శాంతిని సంతృప్తిని పొందాను. అంటే కామాఖ్య తర్వాత నా జీవితంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అంటే ఎకనామికల్ గానే కావచ్చు, సామాజికంగా కూడా కావచ్చు. అమ్మవారు పూర్తి శక్తిని ప్రసాదిస్తుంది. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, నేను ఏదైనా మనసులో అనుకుంటే వెంటనే జరిగేది. నా విషయంలో నేను ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే జరిగేది. నాకు తెలుసు అది అమ్మవారే చేస్తుంది అని. అదే. ఓకే అమ్మ, అలాగే అమ్మ మనకి చూసుకున్నట్లయితే మనకి అమావాస్య ఉంది. సో వచ్చేసి మే 8వ తారీఖు. అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా లక్ష్మీ పూజలు మనం అమావాస్య రోజే చేస్తాం. దీపావళి అమావాస్య రోజే శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తాం. మార్వాడీస్ ఎక్కువగా అమావాస్య రోజే లక్ష్మీ పూజలు చేస్తారు. అందుకే వాళ్ళ లైఫ్ లో డెవలప్మెంట్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. అంటే అమావాస్య అంత మంచిది కాదు, అంత చీకటి మంచిది కాదంటే, అమావాస్యలో 100% ఏది చేసినా, క్షుద్రం చేసినా 100% వర్కౌట్ అవుతుంది. మంచి పూజ చేసినా 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అమావాస్య రోజు కాళీ మాతకి మల్లెపూలతో అభిషేకం చేస్తే ఎటువంటి కోరికైనా తీరిపోతుంది వాళ్ళకి. ఓకే అమ్మ, అంటే అమ్మ మీరు అంటే ఇప్పుడు కాళికామాత అనేసి చెప్పారు కాబట్టి, మీరు కాళికామాత అమ్మవారి ఉపాసకులు కాబట్టి, కాళికామాత మనకి ఎదురుగా వస్తే చూడలేము అనేసి అంటారు. అసలు మీరేమంటారు? కాళికామాత ఎదురుగా వచ్చింది అంటే మనం నచ్చే కదా వచ్చింది, కానీ ఆ రూపాన్ని మనం చూడలేము అనేసి అంటే మనం యొక్క సాధన తీవ్రతను బట్టి ఉంటుంది. మనం వైలెన్స్ గా చేసామనుకోండి సాధన, ఉగ్ర సాధనలు చాలా వైలెంట్ గానే కనిపిస్తుంది. సాత్వికమైన పద్ధతుల్లో ప్రేమగా చేసిన సాత్వికంగా కనిపిస్తుంది అమ్మవారు. ఏంటంటే మన సృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక బ్లాస్ట్ అనేది జరిగింది, అక్కడ నుంచి సౌండ్ అనేది ఏర్పడింది, అక్కడి నుంచి సృష్టి స్టార్ట్ అయింది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ బిగ్ బ్యాంగే కాళీ అన్నమాట. సృష్టికి ముందు ఉంది, సృష్టి తర్వాత ఉంది అమ్మవారు. దశమహావిద్యల్లో కాళీ అంటే టైం, శూన్యం. ఆమె కాలానికి ముందు ఉంది, కాలం తర్వాత ఉంది. 3 గుణాలు, సత్వ రజ తమో గుణాలు కూడా అమ్మవారే. అన్నిటికన్నా మూలం అమ్మవారు కాళీ. ఎందుకు అంటే బ్లాక్ కలర్, బ్లాక్ లో అన్ని కలర్స్ మిక్స్ అవుతాయి కదా, అన్ని శక్తులు తనలో నుండి ఉద్భవించినవే అనడానికి ఇండికేషన్ అమ్మవారు. కాళీ అంటే కాళీ నుంచి సర్వం సృష్టించబడింది. కాళీ శక్తి డైరెక్ట్ గా సృష్టి చేయలేం కాబట్టి ఫస్ట్ దేవత నుంచి రెండవ దేవత రూపాంతరం చెందింది. తార అంటే సౌండ్. అక్కడ బిగ్ బ్యాంగ్ నుంచి ఒక సౌండ్ అనేది ఉద్భవించింది. అంటే శబ్దానికి 2వ మహావిద్య అన్నమాట తార. తారా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాక్కు బాగా వస్తుంది. 3 త్రిపుర సుందరిగా ఉద్భవించి ఈ సృష్టిని సృష్టించింది అన్నమాట అమ్మవారు. అంటే త్రిపుర సుందరి ఏంటి? శ్రీ మహాలక్ష్మి. అంటే సర్వం ప్రకృతిని తను సృష్టించింది, సూర్యచంద్రుల్ని సృష్టించింది త్రిపుర భైరవి. అలాగా అమ్మవారు ఒక్కొక్క అవతారం తీసుకుంటూ ఈ సృష్టిలో సృష్టించడానికి ఏర్పడిందని. అక్కడ ఉన్నది కాళీనే, అనేక అవతారాలు తనే తీసుకుంటూ వచ్చింది మన లోకాల్లో సృష్టి చేయడం కోసం. అంతే. ఓకే అమ్మ, కానీ చాలా మంది ఏంటంటే అమావాస్యకి చూసుకున్నట్లయితే గుప్త నిధులు కావాలి అన్నా కానీ, రహస్యంగా దాగి ఉన్న నిధులు కావాలి అన్నా కానీ చాలా మంది కాళికామాత అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. అందులో అమావాస్య రోజు ఇంకా చాలా ఎక్కువగా భయంకరంగా పూజిస్తారు. ఎందుకు అలా అంటారు?
అంటే అమ్మ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, డైరెక్ట్ గా మన చేతికి పెట్టుకుంటే ఏమవుతుంది? Shock షాక్ వస్తుంది. వస్తుంది. అదే ఫ్రిడ్జ్ కి వాడితే, కూలర్ మొబైల్ కి వాడితే, ఏసీకి వాడితే, కూల్ అలాగా ఎనర్జీని మనం ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. ఇప్పుడు కరెంట్ది ప్రాబ్లం కాదు, మనం వాడే విధానంలో ప్రాబ్లం ఉంటుంది. ఖాళీ అనేది ఆ సర్వశక్తి మంత్రాలు సృష్టికి మూలం. కానీ ఇక్కడ మనిషిలో ఉన్న బ్యాడ్ థాట్ ద్వారా ఎనర్జీని, శక్తిని తను తప్పుగా వాడుతున్నాడు. ఇక్కడ క్షుద్రం అంటే ఏంటి? మనిషి యొక్క థాట్ క్షుద్రమైంది. శక్తిలో ఎప్పుడు తప్పు ఉండదు. ఎందుకు ఖాళీని పట్టుకుంటారంటే అమ్మవారు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్, హైయెస్ట్ స్టేట్, చాలా తీవ్రమైన శక్తి. కాబట్టి మామూలుగా భూమిలో ఉన్న గనులకి, మైన్స్ కి, నిధులకి అధిదేవత వచ్చి కాళీ అన్నమాట. అంటే భూగర్భంలో మనం పెట్రోల్ తీస్తాం కదా, ఐరన్, ఇప్పుడు మామూలుగా టైల్స్ కి చేస్తాం కదా, ఇవన్నీ ఏంటంటే వాటికి అధిదేవత కాళీ. 36 యక్షిణీలు కలిస్తే ఒక కాళీ అవుతుంది. ఈ 36 యక్షిణీలు నిధులకు కాపలా కాస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి అధిదేవత అయిన కాళీని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధమైన పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది. శక్తి ఎప్పుడు శక్తి అమ్మవారే, మనిషి తప్పుగా వాడుతున్నాడు అక్కడ. అవును, కానీ గుప్త నిధిలోని దొంగలించడం అంటే భూమిలో నుంచి తీయడం, అందులో అమ్మవారిని కొలవడం అంటే అది ఖచ్చితంగా తప్పే కదా. అమ్మవారిని తప్పుగా వాడితే అది మనిషి తప్పే, అమ్మవారి తప్పు కాదు. కానీ తన రిజల్ట్ వాళ్ళు ఫేస్ చేస్తారు. గుప్త నిధులు తీయడం అనేది అంత ఈజీ ఏం కాదు, అది అందరూ ఏం తీయలేరు. కాకపోతే గుప్త నిధులు అనేది ఒక మాయ, మాయలో ఏదో వచ్చేస్తుంది, ఏదో జరుగుతుంది. నిజానికి గుప్త నిధులు అమ్మవారు ఎవరికైనా ఇవ్వాలంటే తను నచ్చిన భక్తులకి తనే ఇస్తుంది ఏదో ఒక రూపంలో. అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేసి తీయడం అనేది అది చాలా కష్టం. అదొక మాయలో బతుకుతున్నారు పబ్లిక్. నిజానికి గుప్త నిధులు తీస్తే దాంట్లో నుంచి ఒక పాయిజనస్ గ్యాస్ అనేది బయట వస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడి బతికి బట్ట కట్టడం అనేది చాలా కష్టం. అదొక మాయలో బతుకుతున్నారు. గుప్త నిధులు ఉంటాయి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనేది అదొక రాంగ్ థాట్ అంతే. దాని బదులు కష్టపడి బిజినెస్ చేసుకోవచ్చేదైనా. అమ్మ, మనకి ఇండియా పరంగా అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే దశమహా విద్యలు, అందులో కాళికామాత పాత్ర ఉంది అనేసి అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దశమహా విద్యలు ఎక్కువగా అమ్మ నార్త్ ఇండియన్స్ చేస్తూ ఉంటారు. దశమహా విద్యలు, పంచమకార సాధనలు. ఎందుకంటే అక్కడ నవనాథ సాంప్రదాయం ఎక్కువ. నవనాథ సాంప్రదాయంలో ఈ పంచమకార సాధనలో అఘోరీ తత్వం, కాపాలిక సాంప్రదాయం, ఈ నాగ సాధువులుగా మారటం, ఇటువంటి ప్రక్రియలన్నీ ఏంటంటే మహావిద్యలు ఆరాధించే వాళ్ళకు ఉంటుంది. మన సౌత్ ఇండియాలో ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో శ్రీ విద్యను ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటారు. అదే తమిళనాడు, కర్ణాటకలో అమ్మవారి భగవతిని ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు శ్రీ విద్య, దశమహావిద్యలు కలిపి చేస్తారన్నమాట. కాబట్టి దశమహావిద్యలు అనేవి నార్త్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మన ఆంధ్ర తెలుగు ప్రజలకు కూడా కొన్ని పీఠాల ద్వారా పరిచయం అవుతూ ఉన్నాయి. ఎందుకు దశమహావిద్యలు అంతగా పాపులర్ అవుతున్నాయి అంటే మామూలుగా మనం ఉన్న జనరేషన్ లో మాంసాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. నాన్ వెజ్ ఆపి పూజ చేయడం అనేది అది వాళ్ళ జీవితానికి ఒక క్రిటికల్ గా మారిపోతుంది. ఎందుకంటే ఈ నాన్ వెజ్ కానీ పంచమకారాలు అంటే మద్యం, మాంసం, ముద్ర, మగువ, ఈ వీటిని పబ్లిక్ అనేది దాటలేకపోతున్నారు. కాబట్టి మనుషులు దేని ద్వారా అయితే అధోగతి పాలవుతున్నారో వాటిని ఉపయోగించి ఉన్నత స్థితికి వెళ్ళడం, వాటి ద్వారా మోక్షం పొందడాన్ని మనం పంచమకార సాధన అంటాం. మామూలుగా పరమశివుడు రుద్రయామల తంత్రంలో ఈ విధంగా చెప్పాడన్నమాట పార్వతీదేవికి. జనులు ఏదైతే అసహించుకుంటున్నారో దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది, వామం కన్నా కౌలం గొప్పది. అంటే దేని ఆచారం గొప్పతనం దానికి ఉంది. కానీ మనుషులు ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, సరైన గురువు విధానాల మీద. ఈ పంచమకారాలని నవ్వే జనరేషన్ పబ్లిక్ దాటలేకపోతున్నారు. కాబట్టి వీటిని ఈ దశమహావిద్యల సాధన ద్వారా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇవేనా క్షుద్ర పూజకు సంబంధించిన దాని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇది క్షుద్ర పూజ కాదు. వామం అంటే ఏంటి? ఎడమ భాగం. కుడి భాగం అంటే శివుడు, ఎడమ భాగంలో శక్తి ఉంటుందన్నమాట. శక్తిని సంతృప్తి పరచడం కోసం మనం ఆచరిస్తున్న విధానాల ద్వారానే మోక్షం పొందడాన్ని పంచమకార సాధన అంటారు. ఈ పంచమకార సాధనలో 3 దశలు ఉంటాయి. అంటే పశుభావం అంటే ఎక్కువగా అనుభవించి వాటి ద్వారా విరక్తి చెందడం అన్నమాట. సరైన గురువు ఆధ్వర్యంలో సగం మంది ఇక్కడే పడిపోతూ ఉంటారు. రెండవది వీర్భావం అంటాం. ఈ వీర్భావంలో ఏంటంటే మనుషులు ఒకరితో సాధన చేస్తూ వీటి మీద గట్టి పట్టు రావాలి. ఈ 5 పంచమకారాల మీద గట్టి పట్టు సాధించి
దివ్య భావంలోకి వెళ్ళి అతను ఒక గొప్ప స్థాయిలో ఉంటాడు. అంటే చనిపోయిన వ్యక్తికి కూడా మోక్షాన్ని ఇవ్వగలిగేంత గొప్ప స్థాయి ఈ పంచమకార సాధనలో దివ్య భావంలోకి వెళ్ళిన వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇవేంటంటే బాగా అనుభవించి విరక్తి తెంచుకోవడం. ఇప్పుడు మీరు బిర్యానీ డైలీ 4 రోజులు తిన్నారనుకోండి, 5వ రోజు విరక్తి వస్తుందా? అదే బిర్యానీ మీ ముందు పెట్టి ఇది తినకూడదు అంటే ఎలా ఉంటుంది? మనసు చంపుకొని ఏదో ఒక టైంలో మనం ఎవరు చూడకుండా అయినా తినేస్తాం. అంటే అక్కడ మన సాధన ఫెయిల్ అయిపోయినట్టేనా? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, మన శరీరం యొక్క అవస్థ, మన జనన మరణాల రేటు, అంటే ఇంతకుముందు తపస్సు చేయాలంటే 200 ఏళ్ళు 300 ఏళ్ళు కూడా బతికి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో మూలికలు తీసుకొని హఠయోగ సాధనలు చేసి. ఇప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం తక్కువ, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఎక్కువగా మనుగడ సాధించలేరు. కాబట్టి ఈ కాలంలో దశమహావిద్యల ద్వారా ముక్తి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాయి. కాకపోతే సరైన గురువును పట్టుకొని సరైన విధానంలో ముందుకెళ్ళడం అనేది చాలా ఉత్తమమైంది. ఎందుకంటే మనిషి యొక్క ఆయు ప్రమాణం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది దశమహావిద్యల సాధనలు అనేది అవలంబించడం జరుగుతుంది. అదే అంటే మీరు చెప్పారు, ఇప్పుడు దశమహావిద్యల ద్వారా ఖచ్చితంగా మనకి ఏమైనా చెడు అలవాట్లు ఉంటే తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పంచమకారాలు అంటే మాంసం, మద్యం, మైదునం అనేది ఎక్కువగా చెయ్యాలేమో అనుకుంటారు. చాలా మంది చెడు అలవాట్లు అంటే మాంసం తినడం, మద్యం అంటే ఎక్కువగా చేయాలి అనుకుంటారు. ఎక్కువగా ఉంటాయి కదా. అదేంటంటే అమ్మవారికి అమృత పాత్ర అంటారు. అంటే అక్కడ అమ్మవారికి పెట్టేది కూడా ప్రోక్షణం చేస్తారు, సంప్రోక్షణం చేసి అమ్మవారికి పెట్టి కొద్దిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా అలా ప్రోక్షణం చేసి అమ్మవారు ముందు పెట్టి స్వీకరించడం ద్వారా ఇతనికి విరక్తి అనేది కలుగుతుంది అనమాట దాని మీద. అంటే అమ్మవారు అక్కడ మనకి ఏది ప్రసాదించాలో ప్రసాదిస్తుంది. ఇక్కడ ఏంటంటే మాంసం మద్యం మీద అదుపు అనేది వస్తుంది, కంట్రోల్ అనేది వస్తుంది. నేను ఇది ఎక్కువ తీసుకోకూడదు, కంట్రోల్ వస్తుంది అక్కడ చేసే మంత్ర విధానాల ద్వారా. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు మకార సాధనలకు గాని దశమహావిద్యలకు గాని సరైన గురువును మనం ఎంచుకోవాలి. సరైన గురువు సరిగ్గా గైడెన్స్ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న గురువులు రాంగ్ గా గైడెన్స్ ఇవ్వడం వల్ల దాని తత్వం మారిపోతుంది. కానీ అందులో మనం ఎక్కువ కాళీమాతని ఎందుకు ఎంచుకుంటున్నాం? కాళీమాతని ఎందుకు ఎంచుకుంటాం? ఎందుకంటే అమ్మవారు అంటే కాళికామాత అంటే చాలా మందికి ఉగ్ర రూపంగా అనిపిస్తుంది, శాంతంగా అసలు కనిపించదు. సో అందులో అమ్మవారిని ఎంచుకోవడం గల రహస్యం ఏంటి అంటారు? అమ్మవారిని ఎందుకు ఎంచుకుంటామంటే మనం ఏదైనా పొందాలనుకుంటే చాలా పవర్ఫుల్ గా పొందాలనుకుంటాం. మీరు గోల్డ్ షాప్ వెళ్ళారనుకుందాం, అక్కడ చాలా వాల్యుబుల్ థింగ్ సెలెక్ట్ చేసుకుంటారా లేదా? బట్ కరెక్టే, బట్ అందులో కూడా చూసుకుంటాం. ఒక వాల్యుబుల్ థింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము, కానీ మన దగ్గర అంత ఉందా లేదా అన్నది కూడా మళ్ళీ చెప్పేవాడు గురువు. తెలియకపోతే, తెలియని స్థితిలో ఉంటే సో ఖచ్చితంగా అదే తీసుకుంటాం. బ్రైట్ గా ఏది కనిపిస్తుందో అదే తీసుకుంటాం కదా. అది మనకు తెలియని స్థితిలో చాలా మంది కాళీ ఉపాసన చేస్తారు. కాళీ ఉపాసన ఎలా అయినా చేయొచ్చు, ఎలా చేసినా దేవతలకు మనకు సిద్ధినిస్తారు. కానీ సరైన గురువు ఆధ్వర్యంలో చేసుకోవాలి. ఇప్పుడున్న గురువులు ఏంటంటే రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్తున్నారు. ఈ పంచమకార సాధనల పేరు చెప్పి, అమ్మవారి పేరు చెప్పి ఇది చేయడం, కొంచెం రాంగ్ గా బిహేవ్ చేయడం అక్కడికి వెళ్ళిన డివోటీస్ తో. కాబట్టి ఇలా చేయడం ద్వారా కొంచెం ఆ పంచమకర సాధనకి వామ ప్రక్రియలకి బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. కానీ ఇది ఒక పద్ధతి, పవర్ ని పెంచుకోవడానికి అదొక పద్ధతి అంతే. ఎందుకంటే ఒక మనిషి ఒక రకరకాల ఐటమ్స్ పెట్టినప్పుడు తనకు నచ్చిన ఐటమ్, తనకు స్పైస్ ఇష్టం అనుకోండి, ఎలా చూస్ చేసుకుంటాము. మన దేవతలు కూడా అంతే, మన నేచర్కి తగినట్టు దేవతను చూస్ చేసుకుంటాం. మనకు నచ్చిన విధానంలో మనం సాధన చేసుకుంటాం. ఆ ఆపర్చునిటీ ఒక హిందూ ధర్మంలోనే ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్ వేరే కమ్యూనిటీస్ అనుకోండి, వాళ్ళకి ఒక ఆప్షనే ఉంటుంది. వాళ్ళ తత్వం వేరే వేరైనా ఒకటే ఫాలో అవ్వాలి. కానీ మన తత్వానికి తగినట్టు, మన ఆలోచనకు తగినట్టు సాధన చేసుకోగలిగే స్థితి మన హిందూ ధర్మంలో ఉంది. ఇప్పుడు ఆంజనేయ ఉపాసన అనుకోండి, అతను స్టేబుల్ గా స్టాండర్డ్ గా చేయాలనుకుంటున్నాడు, ఆంజనేయ స్వామి చూస్ చేసుకుంటాడు. అతనికి ఫైర్ స్వామి ఎక్కువ ఉంది, తనకు తగినట్టు వీరభద్ర సాధన చేస్తారు, మహాకాల్ సాధన చేస్తారు. ఈ విధంగా మనకు చూస్ చేసుకోగలిగిన ఇది మనకు మాత్రమే కంది. లాస్ట్ కి చివరికి ఉండేది ఒక న్యూట్రల్ ఎనర్జీయే. అంత ఎనర్జీ ఏంటంటే ఒక వెలుగు, ఒక గొప్ప వెలుగులో మనం లయం అయిపోవటమే. కాకపోతే మంత్రానికి తగినట్టు మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మీరు లలితాదేవిగా పిలిస్తే అదే న్యూట్రల్ ఎనర్జీ మీకు లలితాదేవిగా దర్శనం ఇస్తుంది. కాళీగా పిలిస్తే అదే కాళీ మీకు కాళీ రూపం తీసుకొని దర్శనం ఇస్తుంది. ఉన్నది ఒకే శక్తి, కానీ మనం ఏ మంత్రంతో పిలిస్తే ఆ మంత్రంగా ఫార్మేషన్ తీసుకుంటుంది అంతే. మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారమ్మా కాళీ? ఖచ్చితంగా నేను దర్శించుకున్నాను, కానీ అదొక అబ్నార్మల్ కండిషన్. అంటే నాకు తెలియని వయసులో జరిగింది ఆ దర్శనం.
ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే మా ఊర్లో మాది చిత్తూరు, నేను పుట్టినప్పుడు నేను 16 years ఉన్న సమయంలో మా ఊర్లో ఉత్సవాలు చేస్తారు సమ్మర్ టైంలో. ఆ సమ్మర్ టైంలో ఏంటంటే నాకు ఒక పూనకం లాగా వచ్చింది. పూనకం అంటే కూడా నా మీద నాకు అవేర్నెస్ లేదు. నన్ను తీసుకెళ్ళి ఏంటంటే గర్భగుడిలో వేసేసారు. గర్భగుడిలో వేసినప్పుడు అక్కడ బ్రాహ్మణులు చేతిలో జలం తీసుకొని ఏదో మంత్రం చెప్పి నా మీద వాటర్ చల్లారనమాట. ఆ వాటర్ చల్లుతానే నా అంతటి నేను ఒక ఆసనంలోకి వచ్చిన్నా. నాకే తెలియదు, నా బాడీని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు నింది. అలా నేను ఒక ఆసనంలో కూర్చోగానే వెంటనే ఇక్కడ భూమి నుంచి అలా ఆకాశం దాకా అమ్మవారు, ఆకాశం అంటే ఒక 18 అడుగుల ఎత్తులో తెల్లగా బగబగా ఫైర్ మండుతుంది కదా, ఒక కాంతి శరీరం. అలా గాల్లో అమ్మవారి జుట్టు ఇలా లేస్తూ ఉంది. 18 చేతులతో 18 ఆయుధాలు, వైట్ కలర్ ఫైర్. అది చూసిన సరికి గట్టిగా అరిచి 2 అడుగులు ఎగిరి వెనక పడ్డాను. నేను చెప్పాను ఆ రోజు అమ్మవారు నాకు దర్శనం ఇచ్చిందంటే మా పేరెంట్స్ నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. కానీ నాకు అది షాక్ కదా. ఇప్పుడు ఎవరైనా అనుకుంటే అది నీ అనుభూతి అంటారు, నువ్వు ఊహించుకున్నావేమో అనుకుంటారు. అది ఊహ కాదు, అదొక పెద్ద షాక్ కొట్టినట్టు కొట్టింది. ఒక మెరుపు 18 చేతులతో వైట్ ఫైర్ మెరిస్తే ఎలా ఉంటుందో అలా మెరిసింది. సరే నేను చూసాను కాబట్టి నమ్మాను. నేను ఇప్పుడు ఏ గ్రంథాలు ఏ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చూసాను కాబట్టి అమ్మవారిని. అమ్మ మీరు ఇప్పుడు పూనకం అని చెప్పారు, ఇప్పుడు మాకు చిన్నప్పుడు వచ్చింది, నేను కాళికమ్మ అమ్మవారిని దర్శించుకున్నాను అనేసి అని చెప్పారు. చాలా సార్లు అంటే చాలా మంది మన విలేజెస్ లో ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మందికి పూనకం వస్తుంది, కొంతమంది ఒంట్లోకి అమ్మవారు వచ్చారు అని చెప్పేసి ఇట్లా పూనకం వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పినట్లే అట్లా నేను అమ్మవారు నా ముందు ఇలా వచ్చేసారు అనేసి అని చెప్పారు. సో అట్లా పూనకం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళలో అమ్మవారు ఒక ఫైర్ అనేది వస్తుందంటారా? అంటే అమ్మ పూనకం అంటే ఏంటంటే ఒక వైబ్రేషన్, ఒక కాస్మిక్. ఇప్పుడు మనకు కరెంట్ పెడితే చేతికి ఎలా ఉంటుంది, వైబ్రేట్ అవుతాం. ఆ పవర్ ని మనం తట్టుకోలేక, ఆ మెరుపుని ఆ శక్తిని మనం తట్టుకోలేక మన బాడీ వైబ్రేట్ అవుతుంది. అంటే ఈ ఉత్సవాలు జాతరలు జరిగే సమయంలో అమ్మవారిని ముందు పెట్టినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ గర్భగుడిలో కావచ్చు, ఆ ఉత్సవాలు జరిగే ప్రదేశంలో కావచ్చు, మనం ప్రాణ ప్రతిష్ఠ అంటాం. అమ్మవారిని ఆవాహన చేసి అంతే అదొక ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీరు గాని వెళ్ళి అక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అనుకుందాం ఆ ఎనర్జీకి, ఆ ఎనర్జీ మీకు ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీకి మీకు ఫ్లో అవటం వల్ల బాడీలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారంలో ఉన్న చక్రం అసాధారణ శక్తితో గాని యాక్టివేట్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు చాలా మంది ఊగుతారు, కొంతమంది జరిగిపోయింది చెప్తారు, కొంతమంది జరగపోయేది, కొంతమంది జరగబోయేది చెప్తారు, కొంతమంది జరుగుతున్నది చెప్తారు. ఒక్కొక్కరు కండిషన్ ఒక్కొక్క స్టేట్ లో ఉంటుంది. అదంతా వాస్తవమే అంటారు. అంటే అది వాళ్ళు ఉన్నటువంటి స్థితి, ఎందుకంటే వాళ్ళ శరీరం కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కొంతమంది యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అది లేదని నేను చెప్పను. చెప్పరు, కొంతమంది యాక్షన్ చేసేవాళ్ళు, కొంతమందికి నిజంగా ఒంట్లోకి అమ్మవారు వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా మంత్ర జపం చేసే వాళ్ళకి గాని, గుళ్ళ ఆరాధనలు చేసే వాళ్ళకి కానీ, గుళ్ళ సేవ చేసే వాళ్ళకి కానీ ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మంత్ర జపం చేసే ఏ వ్యక్తికి కూడా ఆవలింతలు రావడం, వైబ్రేషన్స్ రావడం, గట్టిగా అరవటము, కళ్ళల్లో దారగా నీళ్లు రావటం, ఇదంతా ఏంటంటే మన ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు కళ్ళల్లో మనకు తెలియకుండానే వాటర్ అలా వస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని తన్మయత్వం పరమానంద స్థితి అంటాం. ఆ స్థితి కోసమే యోగులు అందరూ జపతపాలు అనేది చేస్తూ ఉంటారు. ఇవి ఎందుకు ఎలా ఉంటాయంటే ఇప్పుడు LKG నుంచి డిగ్రీ వరకు ఎలా ఉంటుందో వాళ్ళ స్టేజెస్ రకరకాలుగా ఉంటుంది. వైబ్రేషన్ రావడం నుండి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే అందరికి వస్తాయి. అమ్మ కొంతమంది సృష్టిస్తూ ఉంటారు అనమాట, అమ్మవారిని ఆరాధిస్తూ, దాన్ని వస్తు సృష్టి అంటారు కదా. సో నిజంగా మనం అమ్మవారిని ఆరాధిస్తే నిజంగా ఆ శక్తి అనేది వస్తుందంటారా? అవంటే ఏంటమ్మా, యక్షిణీ విద్యలో అంటాం. ఇప్పుడు యక్షిణీలు అంటే అమ్మవారి పరివార దేవతలు. ఇప్పుడు మనం ఉన్నది భూమి 3D వరల్డ్. 4D వరల్డ్ అంటే పితృదేవతలు, గురువులు అందరూ ఉంటారు. ఇప్పుడు ద గాయత్రి మంత్రం అనేది 24th డైమెన్షన్, అంటే 24th డైమెన్షన్ లో ఉన్న దేవత అన్నమాట. అంటే మనం ఆ గాయత్రి మంత్రం చేస్తే అంత హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మెంటల్ ఇది వస్తుంది, మెంటల్ స్టేట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే అన్ని లోకాలని చూడగలిగినటువంటి దృష్టి గాయత్రి మంత్రం చేసే వ్యక్తికి ఉంటుంది. అంటే ఏ ప్లేన్ లో ఎలా ఉంది. ఇప్పుడు వస్తు సృష్టి అనేది ఎలా చేస్తారంటే ఒక యక్షిణి ఉంటుంది, 36 యక్షిణీలు మనకు ఉన్నాయి. ఒక యక్షిణి ఉపాసన చేయడం ద్వారా అదొక స్థలంలో మాయం చేసి ఇంకొక స్థలంలో తెచ్చి పెట్టగలిగిన శక్తి ఉంటుంది దానికి. ఇటువంటి విద్యలు ఉన్నాయంటే పూర్వం ఉన్నాయి,
ఇప్పుడు అంత శక్తివంతులు అయితే లేరనే చెప్తాను. ఓకే. అటువంటి విద్యలు ఉన్నాయి, గాల్లో ఎగరగలిగే విద్యలు, అష్టసిద్ధులు, అష్టగౌణ సిద్ధులు అంటారు. ఇప్పుడు మీరు పూనకం అన్నారు కదా, ఇది అష్టసిద్ధులలో మహిమా సిద్ధి కింద వస్తుంది అన్నమాట. దేవతలు మనుషులను ఆవహించడం, ప్రేతాత్మలు ఆవహించడం, ఇవి అష్టసిద్ధులలో మహిమా సిద్ధి కింద వస్తుంది. కాబట్టి ఈ విధంగా సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఎప్పుడో ఉన్నాయని ప్రూవ్ చేశారు. మన అఘోరీలు కావచ్చు, మన సిద్ధ పురుషులు కావచ్చు చేశారు. కానీ అది గొప్ప సాధన. వాళ్ళ శక్తిని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసినటువంటి శక్తిని దారపోస్తే ఒక వస్తువుని సృష్టించగలరు. ఓకే. మనం నిష్టగా పూజిస్తే ఖచ్చితంగా ఆ శక్తులు అనేవి మనకు వచ్చే ఛాన్స్. ప్రీవియస్ లో ఎవరైనా ఉన్నారంటే హిస్టరీలో మేడం బ్లావెట్స్కి దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించిన వస్తువులను సృష్టించేది. ఇక్కడికి వచ్చి కాశీలో కాళీ తత్వాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి సాధనలు చేసి ఆ వస్తువులను సృష్టించగలిగేది హిస్టరీలో ఎవరైనా ఉన్నారంటే. మన యోగులు ఎన్నో చేశారు అటువంటి. కానీ ఇప్పుడు అంత శక్తివంతులు ఎవరు అయితే లేదని అంటారు. ఓకే అమ్మ, మీరు కూడా కాళికామాత అమ్మవారి ఉపాసకులు కదా, అంటే మీరు కూడా నేను సృష్టించగలను, అమ్మవారిని ఎక్కువగా పూజించి నేను కూడా ఇలా సృష్టించగలను అనే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయంటారు? అంటే అమ్మ, ఒక వస్తువుని సృష్టించడం కోసం మన తపోశక్తిని దారబోయాలి. మనం ఒక 6 నెలలు సంవత్సరం చేసినటువంటి తపోశక్తిని దారబోస్తే ఒక వస్తువుని సృష్టించవచ్చు అన్నమాట. దాంతో నేనేమి లోక కళ్యాణం చేయలేను కదా. అందరూ లోక కళ్యాణం చేయలేను లోక కళ్యాణం చేయాలి అని చెప్పేసి అని సృష్టించట్లేదు కదా కొంతమంది. అంటే వాళ్ళకు ఉండొచ్చు, అంటే వాళ్ళ అభిప్రాయాలు. నా దృష్టిలో 6 నెలలు సంవత్సరం చేసినటువంటి ఎనర్జీని నేను ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా హీల్ చేయడానికి, లేదన్నా ఎవరైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడానికి వాడతాను. దగ్గర నాకు ఒక నెలలో 300 నుంచి 400 మంది మెంటల్ సిక్నెస్ తోనే వస్తారు. హీలింగ్ చేయడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది కదా. అమ్మవారి శక్తిని ఎప్పుడు మనం మంచి కోసం వాడాలి. వస్తువుని సృష్టించడం కన్నా కొనడం ఈజీ. దానివల్ల ప్రపంచానికి ఎటువంటి ఉపయోగం లేదు కదా. నా వరకు నాకేంటంటే, నేను ఇంతవరకు చేసిన సర్వీస్లలో అమ్మవారి శక్తిని ఇచ్చింది. నేను ఏం చేయగలనంటువంటి జ్ఞానం కూడా నాకు లేకుండా వచ్చిన వాళ్ళకి క్యూర్ చేయగలిగాను. కానీ వస్తువుల్ని సృష్టించాలా సృష్టించకూడదా అంటే, అమ్మవారు ఒకవేళ అనుకుంటే నా చేత చేయించాలి అనుకుంటే చేయిస్తుందేమో. ఇప్పటి వరకు నేను చేసింది నాకు తెలిసి చేయలేదు. అమ్మవారి అనుగ్రహంతో చేసిన ఆటోమేటిక్ గా జరిగాయి. ఒకవేళ వస్తు సృష్టి జరిగితే చెప్పలేను. అమ్మవారు చేయించాలనుకుంటే అది అమ్మవారి ఇష్టం. నేను ఒక మీడియం. సో అమ్మవారి చేపిస్తే మీరు ఖచ్చితంగా నేను తప్పకుండా చేస్తాను అంటారు. అది అమ్మవారి ఇష్టం. నేను ఒక మీడియం గా భావిస్తాను. నా ద్వారా ఏదైనా చేయించుకుంటుందేమో సొసైటీకి అని అనుకుంటూ ఉంటాను అంతే. ఇప్పుడు లోక కళ్యాణం కోసం మేము ఏం చేసామంటే, రాజశ్యామల నవరాత్రులలో గుంటూరులో 2 ఎకరాలలో అమ్మవారి యంత్రం వేసి అందరినీ పిలిచి యజ్ఞం అనేది నిర్వహించి అందరికి శక్తి దారబోయడం అనేది జరిగింది. ఇప్పుడు యూనివర్స్ లో నవరాత్రుల సమయంలో అమ్మవారి శక్తి చాలా దగ్గరగా ఉంటుంది. అది భూమి మీదకి తేగలిగిన శక్తి ఏంటంటే ఉపాసకులకు ఉంటుంది. ఆ కింద భూమి మీద కూర్చొని అమ్మవారిని మంత్ర తంత్రోత్త మార్గాలలో యజ్ఞం ద్వారా సంతృప్తి పరచడం ద్వారా శక్తిని అందరికీ పంచొచ్చు. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. అక్కడ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ అనుభవాలు వచ్చాయన్నమాట. అప్పుడు నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అమ్మ, మీరు చెప్పారు లోక కళ్యాణం కోసం రాజశ్యామల యాగం చేపించాము గుంటూరులో అని చెప్పేసి. సో అదంతా చేయాలి అంటే మనకి బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ₹1 2 పెట్టాలి అన్నా గానీ చాలా ఆలోచిస్తాం. అలాంటిది మీరు భక్తులకు శక్తిని ఇవ్వడం కోసం రాజశ్యామల యాగం, అది కూడా లోక కళ్యాణం కోసం చేశాను అనేసి అంటున్నారు. సో అంటే దానికి సరిపోయే బడ్జెట్ అంతా మీరే పెట్టుకున్నారా, లేదంటే మీకు ఎవరైనా యజ్ఞానికి కావాల్సిన బడ్జెట్ అంతా నేనే పెట్టుకున్నాను. 300 మంది పురోహితులతో యజ్ఞం నిర్వహించడం అనేది జరిగింది. ప్రజలకు అందరికీ అక్కడ యజ్ఞం అనేది ఫ్రీగానే నిర్వహించాము. దానికి కావాల్సినటువంటి శక్తి ఏంటంటే అమ్మవారే ఇచ్చింది. అమ్మవారు ఆ శక్తి ఇస్తే మీరు ఆ శక్తిని యజ్ఞం రూపంలో భక్తులకు అందించాను అంతే. ఓకే అమ్మ, మీరు ఇట్లాంటి యజ్ఞ యాగాలు అనేవి అంటే లోక కళ్యాణం కోసం ఇంకా చాలా చేసి భక్తులకు చాలా శక్తిని అందించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మ, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక చెప్పారు దశమహా విజ్ఞలు అని చెప్పేసాను. సో దశమహా విజ్ఞలు చేయాలంటే అసలు ఆ గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే, అమ్మ ఏదైనా మంత్ర దీక్ష ఇప్పుడు సాధారణంగా లలిత సహస్రనామాలు చేసినా శక్తి వస్తుంది. శ్లోకాలు స్తోత్రాలు ఎవరైనా చేసుకోవచ్చు, నామ జపాలు ఎవరైనా చేసుకోవచ్చు. బీజాక్షర మంత్ర సాధనలు చేసి మోక్షం పొందాలి, లేకుంటే ఏదైనా శక్తిని పొందాలి, మా కామ్యం తీరాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే సరైన గురువుని ఆశ్రయించి మంత్ర దీక్షలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు గురువు ఎలా ఉండాలంటే,
గురువు తేజస్సుతో ఓజస్సుతో నిండి ఉండాలి. ఆ గురువుకి తేజస్సు అనేది ఎలా వస్తుంది? ఆ గురువు చేసే దీక్ష వల్ల అతని ఏ దేవతకైతే ఆరాధన చేస్తారో అదే దేవత అతని మొహంలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని తేజో శక్తి, ఓజో శక్తి. అంటే ఇప్పుడు మనం ఏ దేవత యొక్క ఆరాధన చేస్తామో సో ఆ తేజస్ అనేది ఇప్పుడు మనిషి ఉన్నాడమ్మా, ఫర్ సపోజ్ మనిషి నేనే ఉన్నాను, నేనే అమ్మవారి ఆరాధన చేస్తున్నాను, సో ఆ తేజస్సు అనేది మనకు మొహంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా తేజస్ కనిపిస్తుంది, యాటిట్యూడ్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దైవాన్ని దైవమే గుర్తించగలదు అన్నమాట. మనం నార్మల్ యాటిట్యూడ్ లో ఉన్నప్పుడు దైవాన్ని గుర్తించలేం. ఒక ఉపాసకుడు ఇంకొక ఉపాసకురాల్ని గుర్తించగలరు. ఓకే అమ్మా, అంటే ఒక మనిషిని చూసి వీళ్ళు అంటే ఏ దేవుణ్ణి ఆరాధించగలుగుతారు అనేసి చెప్పగలుగుతారా? ఉపాసకులు ఇంకొక ఉపాసకుల్ని గుర్తుపెట్టచ్చు. సాధారణమైన వ్యక్తులు ఏ దేవత ఆరాధన చేస్తున్నాడా గురువు అని గుర్తుపట్టలేరు. మొహంలో తేజస్సు ఉండాలి. అతను గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, అతను ఏ స్థితిలో ఉంటే అతని ధర్మాలు ఖచ్చితంగా పాటిస్తున్నాడా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఒక క్షుద్ర గురువు దగ్గరకు, ఒక నిషిద్ధ గురువు దగ్గరకు వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్నాం అనుకుందాం. ఓ ఎల్ఐసి పాలసీలో ఏ విధంగా అయితే వస్తుందో షేర్ కర్మ అనేది ఆ విధంగానే వస్తుంది వీళ్ళకి కూడా. అతను చేసినటువంటి పాప కర్మల్లో మంత్రదీక్ష తీసుకున్న వ్యక్తికి కూడా షేర్ వెళ్ళిపోతుంది. అంటే మంచి జరగదన్నమాట. ఒక సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్న సమయంలో ఇతని జీవితంలో వెంటనే అనుభవాలు రావటం, మార్పులు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి అతను మంచి గురువా కాదా, మంచి కర్మలు చేస్తున్నాడా, అతని విధానాలు ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అదే. ఓకే అమ్మ, మీరు ఇందాక చెప్పారు మాకు దశమహా విద్యలు అని చెప్పేసాను, సో గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్పేసాను. సో మీరు ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు దశమహా విద్యలలో? మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిక్షణ అంటే అమ్మ నేను ఎప్పుడు ఏది ఆలోచించను. అంటే ఎవరికైనా శిక్షణ ఇవ్వాలా లేదా అని. మామూలుగా సమస్యలు అని చెప్పి ఏదైనా కాంటాక్ట్ అయినప్పుడు ఒక మార్గం చూపిస్తా. అంటే నేను ఒక వే చూపిస్తా, ఈ వేలో వెళ్తే మీకు మంచి జరుగుతుంది. కొంతమంది యజ్ఞాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మీకు ఈ ప్రళన యజ్ఞం సంతానం కోసం వ్రతాలు సూచిస్తా, పూజలు హోమాలు సూచిస్తాను, వాళ్ళు చేసుకోవచ్చు. లేదా మాకు మంత్ర సాధనలో ఇంట్రెస్ట్ ఉంది అనుకుందాం, మంత్ర సాధనలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆయా మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి లక్ష్మీదేవిని చూడాలనిపిస్తుంది, శ్రీమన్నారాయణని చూడాలనిపిస్తుంది, కొంతమంది మోక్షం కోరుకుంటారు, కొంతమంది మా భర్త మా మాట వినట్లేదు అని అడుగుతూ ఉంటారు, కొంతమంది మా పిల్లల మాట వినట్లేదు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు అంటారు. అలాంటప్పుడు మంత్రం అనేది వాళ్ళకి బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట, వాళ్ళు చేయడానికి శక్తిని ఇస్తుంది. ఇప్పుడు భర్త తన మాట వినట్లేదు అనుకోండి, లలితా మంత్రం జపం చేస్తే భర్త వచ్చి అట్రాక్ట్ అవుతారు భార్యకి, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అనేది ఆరా మ్యాచ్ అవుతుంది అన్నమాట. హ్యూమన్ బాడీకి ఆరా ఉంటుంది కదా. ఒకవేళ భార్య మాట భర్త వినట్లేదు అంటే చేసుకోవచ్చు. భార్య మాట భర్త వినట్లేదు అంటే భర్తకు సంబంధించి అమ్మవారి సంకల్పం చేసి లలితా మంత్రం చేస్తే వెంటనే మాట వింటారు, అట్రాక్ట్ అవుతుంది ఆరా. ఆ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ మనసు బుద్ధి ద్వారా ఏర్పడే సూక్ష్మ శరీరం. ఆ భర్త ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా భార్యకి విజన్స్ వస్తాయి గట్టిగా మంత్ర సాధన చేసిన వాళ్ళకి. అదే అమ్మ, మీరు ఇప్పుడు చెప్పారు లలిత అమ్మవారి సాధనలోనే ఉంటాయి అని చెప్పేసి. అంటే భార్య మాట భర్త వినకపోవడం కానీ, భర్త మాట భార్య వినకపోవడం కానీ, అంటే ఇవి కొన్ని మంచిగా ఉపయోగించుకుంటారు, అంటే ఇలాంటివి కొన్ని చెడుగా కూడా ఉపయోగించుకుంటారు. అంటే నా భర్త నేను చెప్పిన మాటే వినాలి, నా భార్య నేను చెప్పిందే చేయాలి. ఇంకొంతమంది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం కాకుండా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ, ఊళ్ళో కానీ, ఇలా చూసుకున్నట్లయితే ఇట్లాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి చెడు వ్యసనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు అంటారా? ఇట్లాంటి చెడు అంటే అమ్మా, ఇప్పుడు ఒక శక్తిని తప్పుగా వాడామనుకోండి, ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్ కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం చేసినా ఆకర్షక రికార్డ్స్ అంటారు. ఇప్పుడు చాలా మంది యోగులు పాస్ట్ చూడగలరు, ఫ్యూచర్ చూడగలరు అంటారు. ఫ్యూచర్ ఎలా చూడగలరు? ఆల్రెడీ ఫ్యూచర్ అనేది రికార్డెడ్. అంటే ఇప్పుడు చాలా ఏం జరుగుతుందో కూడా ముందే డిసైడ్ చేయబడింది కాబట్టి వాళ్ళు చూడగలిగారు అనమాట. ఈ విద్యలు ఏంటంటే మీరు అడిగింది క్షుద్రం కింద వస్తాయి. క్షుద్రం అనేది మనిషి థాటే అని చెప్పాను. దశమహా విద్యల్లో షట్కర్మలు అంటారు. వశీకరణం, మారణం, ఉచ్చాటనం, మోహనం, స్తంభనం అని. ఆ షట్కర్మలు అంటే 6 కర్మలు. ఒక మంత్రాన్ని 6 విధానాలలో ఉపయోగించవచ్చు అన్నమాట. ఇప్పుడు భర్తకి అక్రమ సంబంధాలు ఉన్నాయి వేరే స్త్రీతో అనుకుందాం, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఉచ్చాటన మంత్రం ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి పేర్లు చేర్చి మంత్రంలో ఉచ్చరించడం ద్వారా భర్తకి ఏదైనా అక్రమ సంబంధాలు ఉంటే వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి వాళ్ళు విడిపోతారన్నమాట. ఇది మంచి పద్ధతి. అదే కాకుండా భార్య భర్తని విడిగొట్టామనుకోండి, అది క్షుద్రం. ఇక్కడ మనిషి యొక్క ఆలోచన క్షుద్రం.
వశీకరణ ఉంటుంది, భార్య భర్తల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అదే భర్తని వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యేలాగా భర్త జపం చేశాడు అనుకుందాం, అది క్షుద్రంగం. మనిషి యొక్క ఆలోచనలే క్షుద్రమైనవి. కాబట్టి ఈ మంత్రాలని దశమహావిద్యల్ని మంచికి వాడే వాళ్ళు ఉన్నారు, చెడుకు వాడే వాళ్ళు ఉన్నారు. చెడుకు వాడారనుకోండి ఇన్స్టంట్ గా రిజల్ట్ వస్తుంది, కానీ అతను చేసినందుకు 10 అంతల కర్మ. అమ్మవారిని తప్పుగా వాడినందుకు ఇతను అనుభవించాల్సి ఉంటుంది. తర్వాత దశలో అతనికి యోగం ఉన్నంత వరకు మంచిగా గడుస్తుంది, క్షీణించిపోయింది అనుకుందాం, అతను చేసుకున్న పుణ్యం నశించిపోయింది అనుకుందాం, తర్వాత అతను అనుభవించాల్సింది తప్పకుండా. ఓకే అమ్మ, మీరు ఇప్పుడు చెప్పారు శక్తిని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది అనేసి. అమ్మవారి ఇచ్చే శక్తిని మనం చెడుగా ఉపయోగిస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? అమ్మవారి ఇచ్చిన శక్తిని చెడుగా ఉపయోగించడం అనేది ఇప్పుడు లలితా మంత్రం. లలితా మంత్రాన్ని ఆరోహణ క్రమంలో చదివితే అమ్మవారి మంత్రం మంచికి ఉపయోగపడుతుంది. రివర్స్ చేస్తారు అంటే అవరోహణ క్రమం చేసినప్పుడు లలితా మంత్రాన్ని ఒక భయంకరమైన కాశ్మీర మంత్రంగా మారుతుంది అన్నమాట. అంటే మంత్రాన్ని రివర్స్ చేస్తే అది క్షుద్ర మంత్రం అవుతుంది. సో దాని పరిణామాల తర్వాత ఎలా ఉంటుంది అంటే దాని పరిణామం ఇంకా అప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావచ్చు, చిన్న చిన్న ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఒక ఉపాసకుడు అనుకుందాం, ఎదుటి వ్యక్తి ఉపాసకుడు అయితే అతనికే రివర్స్ కొడుతుంది. సామాన్యమైన వ్యక్తుల మీద చేసినప్పుడు చిన్న చిన్న రిజల్ట్స్ ఉన్నా కూడా తర్వాత ఇతను అది కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి క్షుద్రం జోలికి వెళ్ళకండి అని నేను సజెషన్ ఇస్తాను అందరికి. ఎమోషన్స్, కోపాలు అనేది ఇంటర్నల్ గా ఉండొచ్చు, కానీ ఒక మనిషిని హింసించే విధంగా ఏది ఉండకూడదు. అందులో అమ్మవారిని వాడటం అనేది చాలా తప్పు. మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, పక్కింటి మీద కోపం వచ్చిందని వెళ్ళి మనం వాడిని ఏదో చేయమని చెప్పం కదా. అమ్మకి ఇచ్చే గౌరవం మనం ఇస్తామా? ఆ విధంగానే దేవత విషయంలో కూడా మనం గౌరవించాలి అమ్మవారిని. ఓకే అమ్మ, మీ నుంచి నేను ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను, కానీ సమయం ఇప్పుడు లేదు కాబట్టి సో నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో అంటే ఇది క్లోజ్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంతసేపు నేను మీతో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నేను ఇంతసేపు ఒకటి గమనించాను మీ దగ్గర నుంచి. మనకి ముత్తైదు చూసుకున్నట్లయితే మన హిందూ ధర్మం ప్రకారం మనకి నుదుటిన బొట్టు అనేది చాలా ముఖ్యం. అందరూ చాలా మంది చాలా చిన్నగా వేసుకుంటారు, నేను కూడా చాలా చిన్నగా వేసుకున్నాను, కానీ మీరు చాలా పెద్దగా వేసుకున్నారు, అందులో సూర్య రూపంలో వేసుకున్నారు. అసలు ఆ బొట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఏమన్నా దాని వెనక ఎనర్జీ లాంటిది ఏమైనా ఉంటుందంటారా? అంటే అమ్మ ఇప్పుడు నేను ఆచరించేది శాక్తేయం. తాను శక్తిగా మారి శక్తిని ఆరాధించేవాడే శాక్తేయుడు అన్నమాట. ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది. మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి, నేను మీ 2 కనుబొమ్మల మీద కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని హిప్నటైజ్ చేయొచ్చు. అంటే ఆ బొట్టుతో నన్ను హిప్నటైజ్ చేయొచ్చు? బొట్టుతో కాదు, మామూలుగా మనకు థర్డ్ ఐ అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఎనర్జీ లాగాలన్నా ఎనర్జీ ఇవ్వాలన్నా థర్డ్ ఐ నుంచి చేయొచ్చు. కాబట్టి మన ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అనేది వెళ్లకుండా, మన ఒంట్లో పాజిటివ్ ఎనర్జీ వెళ్లకుండా ఆపడానికి శ్రీచక్రానికి కుంకుమార్చన చేసింది నేను ఇక్కడ ధరించడం అనేది జరుగుతుంది. ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే నెగిటివ్ కూడా ఆపచ్చు అన్నమాట. ఇప్పుడు నా దగ్గరకు చాలా మంది తాంత్రికులు వస్తూ ఉంటారు. తాంత్రికులు వచ్చినప్పుడు నా దగ్గర నుంచి పవర్ లాగాలని ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆచరించే పద్ధతుల్లో థర్డ్ ఐ ఒకటి. మనం ఉపాసకులం కాబట్టి ఒకరి కాళ్ళు మొక్కినా మన ఒంట్లో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది. మనకు ఎవరైనా బొట్టు పెట్టి మంత్రం చదివినా మన ఒంట్లో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది. మన తల మీద స్పృశించిన ఎనర్జీ వెళ్ళిపోతుంది. మనిషిలో 7 చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు. మూలాధారం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం ద్వారా మనం శక్తిని ఇవ్వచ్చు, శక్తిని లాగేయచ్చు కూడా. కాబట్టి మన బొట్టు అనేది ఏంటంటే అక్కడ మన శక్తి వెళ్ళపోకుండా ఆపడానికి పెట్టుకునేటటువంటిది. కానీ మీరు చాలా పెద్దగా అంటే ఒక రూపంలో పెట్టుకున్నారు కదా, మరి ఆ రూపం వెనుక ఉన్న రహస్యం? అమ్మవారికి అలా ఇష్టం కాబట్టి. అమ్మవారికి ఎలా ఇష్టం, ఇప్పుడు మనం ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకోండి, వాళ్ళకి నచ్చినట్టు ఉంటామా? అవునవును. అమ్మవారిని నేను ఇంప్రెస్ చేయడం కోసం ఇలా ఉంటాను. ఓకే అమ్మ, మాకు శక్తిపీఠాల యొక్క రహస్యం ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలమ్మా. అలాగే మాకు అమ్మవారి గురించి ఎన్నో రహస్యాలు చెప్పారు. మనకి శక్తిపీఠాలను మొదటి శక్తిపీఠం వచ్చేసి కామాఖ్యదేవి అమ్మవారి ఆలయం. సో దాని గురించి అయితే మాకు చాలా చెప్పారు. ధన్యవాదాలమ్మా. సో ఇదండి, చూసారు కదా శక్తి పీఠాల యొక్క రహస్యం ప్రత్యేక కార్యక్రమం. సో మనకి శక్తి పీఠాలు మొత్తం 18. సో వాటిలో అమ్మవారు మనకి కామాఖ్యదేవి అమ్మవారి యొక్క ఆలయ రహస్యాల గురించి, అలాగే అమ్మవారి గురించి ఎన్నో రహస్యాలు మనకి తెలియజేశారు.